ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు మరుతూర్ గోపాలన్ రామచంద్రన్, ఎంజి రామచంద్రన్ తమిళనాట అత్యంత పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి సినిమా నటుడు, రాజకీయవేత్త. సో ది గ్రేట్ ఎంజీఆర్ గారి గురించి, ఎంజి రామచంద్రన్ గారి బర్త్డే ఈరోజు జనవరి 25, 1917లో జన్మించినటువంటి వ్యక్తి. తమిళనాడు రాష్ట్రంలో ఒక మారుమూల ప్రాంతంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి. తినడానికి తిండికి ఇబ్బంది పడినటువంటి వ్యక్తి. వాళ్ళ తల్లిదండ్రులు తమిళనాడు నుంచి వలసగా శ్రీలంకకు వెళ్ళి అక్కడ బ్రతుకు తెరుగుతో పనిచేస్తున్న క్రమంలో తండ్రి చనిపోతే పిల్లల్ని చాదలేక వాళ్ళ అమ్మ రిటర్న్ వస్తే ఆశ్రయం కూడా లేక తన చెల్లెలి ఇంటికి వెళ్ళి పిల్లల్ని పోషించుకున్నటువంటి వ్యక్తి. చిన్నతనంలో చాలా మంది పిల్లలు ఉన్న పెద్ద కుటుంబం కాబట్టి పోషించుకోవడానికి మార్గం లేక తన అన్నతో పాటు ఎంజీఆర్ కూడా పెద్ద చదువులేమి చదువుకోకుండానే తను కూడా నాటకాల వైపు వెళ్ళాడు. బ్రతుకు తెరువు కోసం వెళ్ళిన నాటకాల నుంచి సినిమా రంగం వైపు, చెన్నై వైపుగా వెళ్ళి సినిమా రంగంలో అడుగుపెట్టి అనేక ప్రయత్నాల తర్వాత ఇక రాదేమో అనుకోని, సినిమా అవకాశాలు రావేమో అని మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్ళిపోయాక అక్కడ పరిచయమైనటువంటి ఒక మిత్రుడు కరుణానిధి అనే సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తిని తను కూడా ఆ రోజు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలో కరుణానిధితో తనకున్న స్నేహంలో కరుణానిధి డైరెక్టర్గా ఎంజీఆర్ని హీరోగా తీసుకొని ఒక సినిమాలో నటించే అవకాశం కల్పించారు. అలాంటి వారి స్నేహం మధ్య ఒక సినిమాతో మొదలై అనేక సినిమాల్లో 1940కి వచ్చేసరికి ఒక పెద్ద నటుడిగా, పేరు ప్రఖ్యాతలున్న పెద్ద నటుడుగా, తమిళనాడులో భారతదేశంలోనే ఒక నటులలో ఒక పెద్ద నటుడుగా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి వ్యక్తి ఎంజీఆర్ గారు. మొదట కాంగ్రెస్ రాజకీయాల వైపు ఆకర్షితుడు అయినప్పటికీ ద్రవిడ మున్నేట్ర కజకం డిఎంకే పార్టీలో కరుణానిధి గారితో పాటు వెళ్ళి చేరడం జరిగింది. అన్నాదురై గారు పెట్టినటువంటి ఆ పార్టీలోకి వెళ్ళి చేరిన తర్వాత అన్నాదురై గారి మరణం తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడిగా కరుణానిధి గారు కావడం జరిగింది. కరుణానిధి తన స్నేహితుడైన చిన్న మనస్పర్ధలు రావడం వల్ల వాళ్ళిద్దరికీ కరుణానిధి గారితో విభేదించి 1972లో ఆల్ ఇండియా అన్నా డిఎంకే ఆల్ ఇండియా అన్నా డిఎంకే అనే పార్టీని, ద్రవిడ మున్నేట్ర కజకం అనే ఒక పార్టీని స్థాపించి దానికి అధ్యక్షుడిగా ఉండి 5 సంవత్సరాల నిర్విరామ పోరాటం తర్వాత 1977లో మొట్టమొదటిసారిగా ఒక సినీ రంగం నుంచి వచ్చిన ఒక వ్యక్తి భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా సీఎంగా అవడం జరిగింది. ఆ రోజు నుంచి ఏకఛత్రాధిపత్యంగా సీఎంగానే ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు. ఆ తర్వాత ఒక 6 నెలలు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఆ తర్వాత 80లో 84లో కూడా తనే గెలవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడు చరిత్రలో అత్యధిక కాలం సీఎంగా పనిచేశారు. చివరికి అనారోగ్యంతో చనిపోయే వరకు కూడా, మధ్యలో ఒక 6 నెలలు వదిలేస్తే చనిపోయే వరకు కూడా తనే ఆ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. సో చాలా అత్యంత గ్రేట్ పర్సన్. అత్యంత కింది స్థాయి నుంచి అత్యంత ఉన్నతమైన స్థాయికి చేరిన వ్యక్తుల్లో భారతదేశ చరిత్రలో తనకంటూ ఒక పేజీ ఉన్నటువంటి వ్యక్తి ఎంజీఆర్ గారు. సో ది గ్రేట్ ఎంజీఆర్ గారి గురించి పూర్తి వీడియో మళ్ళొకసారి మనం చెప్పుకుందాం. ఈరోజు తన బర్త్డే సందర్భంగా ఒక గ్రేట్ పర్సన్, ఒక సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చి అత్యధిక కాలం ఒక ముఖ్యమంత్రి పదవిలో కొనసాగి ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తి. సో అటువంటి పర్సన్ యొక్క జన్మదినం సందర్భంగా తనకి హ్యాపీ బర్త్డే టు యూ సార్, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.